నమస్తే అండి. నమస్తే సార్. కేటీఆర్ కి బిగ్ షాక్. హైకోర్టులో కేటీఆర్ కి భారీ ఎదురు దెబ్బ. ఆయన్ని ఫార్ములా ఈ రేస్ కేసులో ముద్దాయిగా చేరుస్తూ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ నిర్ధారణ చేసింది. అందులో ఒక 100 కోట్ల స్కామ్ జరిగిందని ఆయన విచారణకు రమ్మని చెప్పి పిలుస్తుంటే నా లాయర్లతో మాత్రమే వస్తాను, నేను సింగిల్ గా రానంటాడు. సింగిల్ గా రావడానికి భయం ఏంటి? ఆయన దోపిడీ చేయకపోతే లాయర్లతో అసలు అవసరం ఏంటి? అసలు నిజంగా ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు ఎక్కడో దొంగతనం చేశారు, మీకు అసలు అది ఏమి తెలీదు, నేను మీ మీద ఒక ఆరోపణ వేస్తాను, మిమ్మల్ని విచారణకు రమ్మంటాను, మీకు రావడానికి ఏంటి భయం? అంతే కదా. వస్తే నాకు అసలు ఏమి తెలీదు, ఎవరి దగ్గర ఎవరి పేరు, ఎవరి ఇంట్లో ఎవరి దగ్గర ఎలా కొట్టేశాను అనేది అసలు అది విషయమే ఒట్టి ఫ్రాడ్, అబద్ధం అది. అలాంటప్పుడు మీకు చెప్పడానికి భయమే ఉంది? దానికి మా లాయర్ చెప్తాడంటే. కానీ నిజంగా మీరు కొట్టేస్తే అప్పుడు నేను లాయర్ ని తీసుకొని వస్తాను, ఏది మాట్లాడినా మా లాయర్ ముందే మాట్లాడతాను అంటారు. లాయర్ మాట్లాడతాడు. దొరకకూడదు, ఎలా దొరకకూడదు, ఎలా తప్పించుకోవాలనేది లాయర్లు చెప్తారు, కాబట్టి లాయర్ కావాలంటారు. అంతే కదా. సేమ్ కేటీఆర్ అలాగే చెప్తున్నాడు ఏసీబీకి, నా లాయర్లతోనే విచారణకు వస్తాను లేకపోతే రానన్నాడు. అదే ఒప్పుకోలేదు ఏసీబీ వాళ్ళు. ఆ రోజు వెళ్ళలేదు విచారణకి. మళ్ళీ నోటీస్ ఇచ్చారు మళ్ళీ రమ్మని. మళ్ళీ రమ్మంటే అందులో మళ్ళీ నోటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, మీ లాయర్లకి దీనికి సంబంధం లేదు, కొట్టేసింది నువ్వు, కొట్టేసావా లేదా, ఎలా కొట్టేసావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు కొట్టేయలేదు అంటావా మేము చూపిస్తాం, నువ్వు ఎంత కొట్టేసావు, ఎక్కడ కొట్టేసావు, ఎలా కొట్టేసావు, అది ఎక్కడుందో కూడా మేము ఆధారాలు చూపిస్తాం. లేదు నువ్వు నిజం ఒప్పుకుంటావా, నీకు శిక్ష తగ్గుద్ది, కానీ శిక్ష మాత్రం పడుద్ది. రమ్మంటే మళ్ళీ ఏం చెప్పాడు ఈయన, హైకోర్టులో మా పిటిషన్ వేసాము, అది విచారణ అయిపోయింది, తీర్పు వస్తుంది, తీర్పు వచ్చినాక నేను డెసిషన్ తీసుకుంటాను అన్నాడు. ఇవాళ ఉదయం తీర్పు వచ్చింది, హైకోర్టు ఈయన వేసిన పిటిషన్ కొట్టేసింది. అందులో మేము తలదూర్చం, మేము ఏసీబీ కేసులో మేము తలదూర్చము, మీరు ఏసీబీతో చూసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు కేటీఆర్ ముందు చూస్తే నెయ్యి, వెనక చూస్తే గొయ్యి, మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడని చెప్పి అంటున్నారు. ఏంటి 100,000 కోట్లు దొబ్బేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాను, హైకోర్టుకి వెళ్ళిపోతాను అంటే కోర్టులు ఏమన్నాయి వీళ్ళకి జాగిర్లాగా కనిపిస్తున్నాయా? వీళ్ళు దోపిడీల్ని కోర్టులు సమర్థిస్తాయి అనుకుంటున్నారా? కోర్టులు దొంగతనాలు చేసే దొంగల్ని కాపాడటానికే ఉన్నాయి అనుకుంటున్నాడా? కేటీఆర్ ఏమనుకుంటున్నాడు? సార్, కర్మ అనేది ఒకటి ఉంటుంది సార్. ఎక్కడ ఎవడైతే ఒక పాపం చేస్తాడో అది ఇంకొచ్చే జన్మలో అయ్యేది కాదు, ఇప్పుడే నెలల్లోనో సంవత్సరాల్లోనో అయిపోతుంది. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏది ఒక అక్రమ కేసులో, అక్రమంగా పెట్టిన కేసులో అరెస్ట్ అయినప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ప్రేలాపాలు పేలినాడు. మీకు ఏదన్నా పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోండి, తెలంగాణలో కాదు అయ్యా, మనం తెలుగు వాళ్ళం, అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ గారు నిన్న మొన్న కూడా చెప్పినారు ఒకటి, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మన బిడ్డలు బయట ప్రపంచంలో ఒక అందరికి ఆదర్శప్రాయంగా తయారవుతున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం సంతోషపడాల్సిన విషయం, మనం తెలుగోళము అని యూనిటీ పెంచే విధంగా. కానీ ఏది గొడవలు పడి ఏముంటా సార్, డెవలప్మెంట్ కి దూరం అయ్యే కంటే కలిసి ఉండే అభివృద్ధి సాధించాలని కూడా అన్నారు ఆయన, క్లియర్ గా చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య డీలింగ్స్ ఎన్నో ఉంటాయి, కొన్ని వ్యవహారాల్లో ఉంటాయి సార్. అయ్యా, ఇక్కడ తెలంగాణలో ఈ కంపెనీ మేము పెట్టలేకున్నాం, ఎందుకంటే దీనికి తగ్గ ఇప్పుడు విండ్కి సంబంధించి సార్ విద్యుత్ అనుకోండి, ఇక్కడ కుదరదు, అక్కడ కదిరి దగ్గర పలానా చోట్ల ఉన్నది, మీరు బాబు గారితో కాస్త మాట్లాడినే సిఫార్సు చేయండి బా అని రేవంత్ అడుగుతారు. సో ఇట్లా వ్యాపార విషయాల్లో బయట నుంచి పెట్టుబడులు రావాలని ఒకరికొకరు 100% తోడనాల్సిందే. మీకు ఎగ్జాంపుల్ చెప్పినాలండి, అలా ఎన్నో ఉంటాయి. కానీ వీళ్ళు ఎప్పుడు లేని తెలంగాణ నినాదం ఇప్పుడు వస్తుంది. ఎందుకు? కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి 156 రోజులు ఏదైతే ఊహించిన విధంగా ఒక మహిళ ఇండి మద్యం దాంట్లో కూడా తలదూర్చి అన్ని కోట్లు అవినీతి చేసి ఏది ఉండే ఐఫోన్లని పగలగొట్టేసి అదేదో ఏమన్నా పడిపోయినాయి, చెడిపోయినాయి, పగిలిపోయినాయి అని అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు జైల్లో ఉండి వచ్చింది. తర్వాత జైలు పోయి వచ్చిన కూడా సీఎం అవుతారని ఏదో రాత్రులు కలగని ఆ మధ్యలో ఏదో ఆ హ్యాంగ్ ఓవర్ లో వచ్చి మీడియాతో మాట్లాడేశాడు. నన్ను కూడా జైలు పంపిండి, స్లిమ్ అవుతాను, ట్రిమ్ అవుతాను, ఏమవుతుంది, నేనేం రేవంత్ మాదిరా, నేను పలానా బూతులు మాట్లాడేసాడు ఈయన. ఏసీబీ ఏం చేయలేదు అనుకున్నాడో, కోర్టులు ఏం చేయలేదు అనుకున్నాడో, అది స్పీడప్ అయిపోయింది, మ్యాటర్ స్పీడప్ అయిపోయింది. సరే, ఏసీబీ రేవంత్ గారి కన్సర్న్ లో నడుస్తాను అనుకుందాం, హైకోర్టు రేవంత్ కన్సర్న్ లో నడుస్తా సార్, రేవంత్ గారి కన్సర్న్ అవును. కానీ వీళ్ళు బయటకు వచ్చి రేవంత్ చేస్తున్నాడు అని చెప్తున్నారని నేను ముందే చెప్తున్నా. హైకోర్టు మాకు సంబంధం లేదబ్బా అని చెప్పేసింది. కేసీఆర్ గారికి లేని పరిచయం అలా చెప్పండి, హైకోర్టులో కాదు ఎక్కడైనా కూడా. కానీ తప్పు చేసింది సుస్పష్టంగా కనిపిస్తుంది, డాక్యుమెంటెడ్ ఫామ్ దోపిడీ కనిపిస్తుంది. అదేంటంటే ఆయన అదృష్టం ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు బాబు గారికి ఉన్నంత వెసులుబాటు
రేవంత్ గారికి లేదు అక్షరాల. అవును. అక్కడ చూస్తే నువ్వు ఏ మండలానికి పోయినా కూడా, ఏ పల్లెటూరు పోయినా కూడా, ఒక జిల్లా స్థాయి వేసుకోండి, ప్రతి చోట వైసీపీ వాడు ఏ అవినీతి చేసినాడో తేట తెల్లంగా కనిపిస్తానే ఉండదు. అవును. ఇక్కడ వీళ్ళు కొంచెం ప్లాన్డ్ గా డెప్త్ చేసుకున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా కేటీఆర్ ఈ యొక్క ఫ్యామిలీ. ఆల్రెడీ చెల్లెలు జైలు పోయి ఇచ్చినది, ఇంక అన్నం ఉన్నది. ఈయన మీకు కనిపిస్తుంది 100 కోట్ల వ్యవహారం సార్. నేను అందుకే వైసీపీతో పోలిస్తే రేవంత్కి ఇక్కడ కొంచెం కష్టంగా ఉన్నది. వైసీపీ వాళ్ళే ఇమ్మీడియట్ గా దొరికిపోతున్నారు. ఇక్కడ కేటీఆర్ విషయంలో కూడా చాప కింద నీరులాగా ఈ యొక్క ఆధారాలని లాగుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్, పలానా పేరు చెప్పను కానీ, ఇదే తెలంగాణలోని హైదరాబాద్ లో 70 నుంచి 80 పెద్ద మరి చెప్తున్నా పెద్ద వెంచర్లు వేస్తున్నారు. ఏది ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు. ఒక వ్యవహారం ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ ఎవరో 3x3 ఛానల్ కూడా కొన్నాడో, పార్ట్నర్షిప్ అంట. అవును అంటారు. ఒక ప్రముఖ వ్యక్తి చేతుల్లో ఉంది ఆ టీవీ 3x3 ఛానల్. అవును, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. అవును. ఆ రోజు రేవంత్ గారు చెప్పాడు కదా, ఏది ఆ గొట్టాలు తెచ్చి ఆడనో పెట్టి నా మూతికాడ పెట్టద్దు అని కరెక్ట్ అయిన సమాధానం చెప్పినాడు. ఛానల్ గురించి పక్కన పెట్టండి సార్, అవన్నీ కేటీఆర్ కి బినామీ అంటారు. కేటీఆర్ బినామీ కదా. ఆ రోజు నుంచి రేవంత్ గారు క్లారిటీగా మీరు చేసిన అవినీతి చిట్టా అంతా నాకు అన్నది, నాతో మసిలేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అని ముందుటి నుంచి వ్యవహారం చెప్తానే ఉన్నాడు. అవును. రేవంత్ గారు చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా పేటరైపోయినారు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడము, 100 సీట్లు అనడము, 109 సీట్లు అనడము ఈ రేంజ్ లో. ఎందుకంటే ఎంఐఎంకి ఒక 7-8 పవన్ ఇచ్చి 109 సీట్లు వచ్చాయి, 100 వచ్చాయంటే ఎంత కాదని 80-85 వస్తాయిలే, ప్రభుత్వం ఆడిపోతుంది లేని. అదేంటంటే ఒక హ్యాంగ్ ఓవర్లో ఉండిపోయినారు ఆడ వైసీపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు. ఏంటి ఒక టీవీ 3x3 ఛానల్ ఒక్కదాన్ని పట్టుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కేటీఆర్ కానీ అయిపోద్దా? కలిసిపోతారండి ప్రజలు. డబ్బు కాలం సార్ ఇది, డబ్బు కాలం. ప్రజల్లో కొంచెం ఆలోచనలు, ఉన్నత భావాలు, చైతన్యం ఉండొచ్చు కాక వాళ్ళలో కొద్దిపాటి మందిని కొనగలిగే శక్తి పెద్ద వ్యాపారవేత్తల చేతల్లో ఉన్నది. ఈ ఫార్ములా లేకొచ్చినారు వీళ్ళు. ప్రస్తుతం ఈయన అరెస్ట్ అయింది ఫార్ములా 1 రేస్లో కేసులో, అదొక 100 కోట్లది. కానీ వీళ్ళు వచ్చింది ఈ ఫార్ములా లేకొచ్చినారు. డబ్బులు ముందు గవర్నమెంట్ నుంచి దొబ్బాలా అంటే, ప్రజలదే డబ్బు గవర్నమెంట్లో ఉండేది. ఆ డబ్బు ఏది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ యొక్క కేటీఆర్ కావచ్చు, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ సీఎం సంతకం కానీ అన్ని తెలుసు వాళ్ళకి. ఎక్కడ హైదరాబాద్ లో రేట్లు పెరుగుతాయి, అన్ని 70-80 పెద్ద వెంచర్లు సార్ హైదరాబాద్ లో. ఆ యొక్క పెద్ద డీలర్ ఎవరైతే ఆ బిజినెస్ మ్యాన్ ఉన్నాడో, ఆ బిజినెస్ మ్యాన్ తో స్ట్రైట్ డీలింగ్. అది బయట పడితే ఎవరైతే నేను చెప్తున్నానో ఆయన గురించి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కూపి లాగేసింది. ఏడ కూడా ఏళ్ళు పెట్టలా, ఆంధ్రాలో కూడా ఏళ్ళు పెట్టినాడు నేను చెప్పే వ్యాపారవేత్త. ఈయన బాధ ఏంది, ఈ 100 కోట్ల విషయంలో పొరపాటున జైలు పోతే ఈడ బయట వ్యవహారాలు కానీ అన్ని చక్కబెట్టేదానికి ఏం ఉండవు. అట్లాంటి 1000 కోట్లు కన్నా బయటికి పడితే మళ్ళీ బతుకులారా నాయన, అసలే మా హరీష్ రావు స్పీడప్ లో ఉన్నాడు, రూట్ వ్యవహారం వేరుగా ఉంటది వెనకటికి అని అందుకు ఈయన పనకలాడుతున్నాడు సార్. అది జరుగుతుంది మ్యాటర్. ఇప్పుడు ఏసీబీ విచారణకి వెళ్ళాలి. ఇప్పుడు ఖచ్చితంగా రమ్మని చెప్పి పిలిచారు. డెసిషన్ తీసుకుంటాడు. ఇంకా డెసిషన్ లేదు, ఏం లేదండి. ఈడ్చుకెళ్ళి లోపల వేస్తారు వెళ్ళకపోతే. ఇప్పుడు లేట్ గానే అయితే ఏసీబీ కోర్టుకు గన్నా పోకుండా కార్ టైర్ చెడిపోయిందో, మా లాయర్ రాలేదనో, నాకు మోకాలు నొప్పి వచ్చేసింది, సడన్ హాస్పిటల్ పోతున్నాను, ఇన్ని వ్యవహారాలు కన్నా చెప్తే రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటికి పోయి అర్ధరాత్రి 3-3:30 ప్రాంతంలో గోడలో తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్ ఎదురు ఏదైతే జరిగిందో రేవంత్ గారు అంటే ఏదో మళ్ళీ చూపిస్తాడు. రేవంత్ గారి మీద అరెస్ట్ చేసింది అక్రమ అరెస్ట్, ఇక్కడ ఏమో చేసింది వీళ్ళు దొంగతనం చేస్తుంది, దొరికిపోయారు. ఒకటి సార్, సంసారం చేసుకుంటున్నారు, ఏ కుటుంబమైనా సంసారం చేసుకుంటూ ఉంటది. దగ్గరలో పెద్ద స్కాములు అవన్నీ బయటపడతాయి. కేటీఆర్ గారు లోపలికి పోతే పెద్ద స్కాములు బయటకు పడతాయి. అది ఎన్నలేని, అది చెప్పలేని టెక్నాలజీ సార్. అందరూ మనం చూసాం. అది పలానా దేశం, ఆ దేశం పెరగడం మర్చిపోయాను వాస్తవంగా. ఎక్కడైతే ఒక ఇల్లు ఉంటుందో దానికి ఆల్మోస్ట్ 300 మీటర్ల నుంచి 500 మీటర్ల పరిధిలో ఒక పాత ఇడ్లీ బండో, ఒకటి ఏదో తోపుడు బండో అట్లాంటి దాన్ని అటు ప్లేస్ చేస్తారంట. అక్కడ ఏవైతే ఫోన్ కాల్స్, ఎన్ని మొబైల్స్ ఉన్నాయో, ఏ మొబైల్స్ యొక్క నెంబర్ అవసరమో ఆ ఫోన్ కాల్స్ అన్ని రహస్యంగా వినడము. ఒక్కొక్కటి బతుకులో ఒక్కొక్కటి వ్యవహారాలు ఉంటాయి సార్. రేవంత్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరికైనా వాళ్ళ పర్సనల్స్ వీళ్ళు విని, జగన్మోహన్ రెడ్డి గారు కదా R గారి ఏదైతే జరిగిందో ఆయన కొడతా ఉంటే వీడియోలు చూసి నవ్వుకున్నారో, ఆ మాదిరి రేవంత్ గారిని అతి దగ్గర నుంచి మానిటర్ చేశారు. అయినా ఏమైందా, ప్రభుత్వం రాకుండా రేవంత్ రెడ్డి గారు ఆపినారా? రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి 4 సీట్లు, 5 సీట్లు, 6 సీట్లు వస్తాయేమో అనుకున్నారు. అంత పడిపోయిండేదాన్ని జువ్వని లేపినాడు.
ద రియల్ హీరో ద రేవంత్. ఆయన వ్యవహారం ఏంది ఇప్పుడు చూపిస్తాడులేండి. ఇప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా వెళ్తాడంటున్నారు మీడియా వర్గాల నుంచి మనకు అందిన ముఖ్య సమాచారం. అది మనకు కనిపిస్తుంది కదా, స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చెత్త మాటలు పేలినంత మాత్రాన అవి కేటీఆర్ అనుకున్నట్టు అవి జరగవు. ఏది నన్ను అరెస్ట్ చేయండి అన్నప్పుడు ఇందెందుకు నాకు లాయర్ కావాలా, నాకు ఇంకా నోటీసులు రాలేదు, ఇందెందుకు నువ్వు ఓపెన్గా పబ్లిక్లోకి వచ్చి నేను తప్పు చేయలేదు ఫార్ములా E1 రేస్ పైన నువ్వు ఎప్పుడైనా మీడియా ముందు మాట్లాడినావా? నువ్వు మీడియా ముందుకు వచ్చి రేవంత్ అని తిట్టడము నేను చేయలేదు అని అదొకటే జరిపోయింది. ఫార్ములా E1 రేస్ లో ఇది జరిగింది, రేపు నన్ను కోర్టులో పోతే నన్ను ఈ విధంగా ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఓపెన్ గా చెప్పు, తప్పే ఉన్నది. దానిపైన నువ్వు మాట్లాడింటే మీడియాకి వచ్చి యావత్ తెలంగాణ ప్రజలు హర్షించేవాళ్ళు. దానిపైన ఈ రోజు వరకు నువ్వు స్పష్టంగా ఎవరికి మాట్లాడాల. కనీసం బయట నుంచి చూసే అనలిస్టులు కావచ్చు, ఒక జడ్జిలు కావచ్చు, బయట నుంచి సార్ బిసైడ్ ద కోర్ట్ నేను అంటాంది ఆ కేసులో ఏమైంది, అసలు ఏం జరుగుతుందని ఫార్ములా E1 పైన జనరల్ అఫిడవిట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరు చూడగలిగేవాళ్ళు లేరు, కనిపించడం లేదు. ఈయన అంత నిజాయితీ పరుడు, అంత ప్రబుద్ధుడు అంటే బయట కనిపించేట్టుగా చూపించింటాడు. వాళ్ళ డాక్యుమెంట్ ఇది జరిగింది బా, నాకు తెలియకుండా జరిగిపోయింది, అసలు దీంట్లో తప్పే జరగలేదని చెప్పింటాడు. అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. అసలు ఏం జరిగిందనే అందరం దగ్గరలో వినబోతాం, చూడబోతాం. ఇంకా అందుతున్న సమాచారం కేసీఆర్ హరీష్ రావు కూడా మొత్తం అంతా జాతకాలన్నీ తిరగబడబోతున్నాయి. మొత్తం వాళ్ళ మీద కూడా దోపిడీలు, వాళ్ళు చేసిన దోపిడీలు, దారుణమైన దోపిడీలను కూడా పూర్తి ఆధారాలు బయటికి తవ్వారు రేవంత్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలుస్తుంది. 100%. ఓకే, రేవంత్ ఈ పేరు మళ్ళీ వింటారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.